హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేనతన్ని ఘనపరచెదను. సో ఈరోజు వాగ్దానం ప్రకారంగా చూసుకున్నట్లయితే ఏంటి, మనం యేసుప్రభు వారిని ఎరిగిన వారమైతే, మనం యేసుప్రభు వారిని ప్రేమించిన వారమైతే ఏంటంటే ఆయన సమస్త ఆపదల్లో నుండి, కీడుల్లో నుండి మనల్ని తప్పిస్తారు. అండ్ అలాగే ఆయన మనల్ని ఘనపరుస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనలో కొంతమందికి ఇది ఒక కామన్ లాగా ఉంటుందన్నమాట. అంటే యేసుప్రభు వారిని నమ్ముకున్నందుకు కొన్ని చోట్ల అవమానాలు అనేవి జరిగి ఉండవచ్చు, కొంతమంది మనల్ని దూషించి ఉండవచ్చు, నిందించి ఉండవచ్చు. సో దానివల్ల ఏంటంటే మనలో కొంతమంది బాధపడి ఉండవచ్చు, కొంతమంది పర్లేదైనా ఏం కాదు, నేను యేసుప్రభు వారి కొరకు ఎన్ని అవమానాలైనా పొందడానికి సిద్ధమని ఇక్కడ ఏంటంటే అలాగా అవమానాలు పొందుతూ ఉంటారు. అందులో ఎలాంటి తప్పు లేదు. సో యేసుప్రభు వారి కొరకై మనం అవమానాలు కానీ, మనం నిందలు కానీ పడినట్లయితే ఏంటంటే ఆయన మనల్ని ఇంకా ఉన్నత స్థితిలో నిలవబెడతారు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు పరలోకంలో కూడా ఆయన అత్యధికమైన బహుమానాన్ని ఇస్తారు. అయితే మనం ఇంకా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం యేసుప్రభు వారిని ఎరిగిన వారమైతే, మనం ఆయనను ప్రేమించే వారమైతే ఏంటంటే మనకు అవమానాలు మాత్రమే కాదు, మనకు ఘనత కూడా ఉందనేది మనం ఈరోజు వాగ్దానం ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే, మీరు యేసుప్రభు వారిని ఎరిగిన వారైతే, యేసుప్రభు వారిని ప్రేమించే వారైతే ఖచ్చితంగా మీ కొరకు ఆయన ఘనతను సిద్ధపరిచి ఉన్నారు. కాబట్టి మనం చేసుకోవాల్సింది ఏంటంటే అది మనం పొందుకోవడము. అంటే యేసుప్రభుని నేను నమ్ముకున్నాను, సో నాకు అవమానాలు మాత్రమే ఉంటాయి అని మనం అనుకోకుండా, ఓకే అవమానాలు అనేవి మనకు జరిగి ఉన్నప్పటికీ కూడా మన కొరకే ఘనత కూడా ఉంది. సో మన కొరకే ఆయన గొప్ప ఘనతని ఉంచారు. సో ఆ ఘనతని మనం పొందుకోవాలి. సో నేనెంతటి వాడిని, నేనెంతటి దాన్ని, సో ఇలాగ మనల్ని మనము కించపరుచుకొని అది పొందుకోకుండా ఉండే బదులుగా మనం యేసుప్రభు వారు మన కొరకే సిద్ధపరిచిన ఘనతను పొందుకున్నట్లయితే ఏంటంటే మనం ఇంకా ఎక్కువ మందికి యేసుప్రభు వారిని గురించి ప్రకటించవచ్చు. ఆయన కొరకే గొప్ప సాక్ష్యాలు మనం చెప్పవచ్చు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకొని ఎందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము మిమ్మల్ని ప్రేమించి వారమైతే మేము సమస్త ఆపదల్లో నుండి, కీడుల్లో నుండి తప్పింపబడతాము. అండ్ అలాగే మీ నామం నెరిగిన వారమైతే మేము ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉంటారని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారు మీ నామం నెరిగిన వారు కాబట్టి, వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి, ఇప్పుడే ప్రతి ఒక్క కష్టం నుండి, బాధ నుండి, వేదన నుండి, అప్పు నుండి, తాకట్టు నుండి, అనారోగ్యాల నుండి ఇప్పుడే విడుదలను వారికి ఇవ్వండి. వారిని గొప్పగా ఆశీర్వదించండి. ఆరోగ్యము, దీర్ఘాయుషు, ఐశ్వర్యము, క్షేమమును, ఘనతను వారికి దయచేయండి. ఎందుకంటే వారందరూ కూడా ఘనత నిమిత్తమైన పాత్రలు కాబట్టి ఇప్పుడే గొప్పగా ఘనత దయచేసి అందరి కళ్ళ ఎదుట మీ కొరకై గొప్ప సాక్షులుగా వారిని నిలువబెట్టండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.